సాయి శ్రీకాంత్ అట్లూరి. ఇప్పుడు గత కొంతకాలంగా వినపడుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి. అసలు గవర్నమెంట్ ఎంత నీచంగా తయారైందంటే అంత నీచంగా తయారైందండి. 600 మంది ఫోన్లు ట్యాప్ చేశారంటే కేసీఆర్ గవర్నమెంట్లో. అసలు ఇది ఎంత దేశద్రోహం కేసు అంటే చూసుకోండి. కనీసం భార్యాభర్తలు కూడా మాట్లాడుకోలేని స్థితిలో రాజకీయ నాయకులు కానీ వ్యాపారస్తులు బిల్డర్సు వీళ్ళందరూ ఇలా చేశారంటే ఇది ఎంత తప్పు అంటేనండి. ఇంకా రాజకీయ నాయకుల పరిస్థితి, వ్యాపారస్తుల పరిస్థితి, ముఖ్యమంత్రుల పరిస్థితి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు, లోకేష్ గారిది, అలాగే సినీ ప్రముఖులది. ఇలాంటి వాళ్ళకే వీరు ఇలా చేశారంటే అసలు సామాన్య మానవుల పరిస్థితి ఏంటి? అసలు ఎంతమంది ల్యాండ్స్ కబ్జా చేశారు, ఎంతమంది విల్లాస్ కబ్జా చేశారు, బిజినెస్ మ్యాన్ దగ్గర ఎంత డబ్బు వసూలు చేశారు, బిల్డర్స్ దగ్గర ఎంత డబ్బు వసూలు చేశారు. నాకు గతంలో హరీష్ రావు గారు అంటే చాలా మంచి ప్రేమ ఉండేది. ఎందుకంటే హరీష్ రావు గారి వాక్చాతుర్యం చాలా బాగుంటుంది. మాట్లాడేటప్పుడు ఆయన భేదవేషాలు లేకుండా మంచిగా వివరంగా మాట్లాడతారు, ఇంకొకరిని కించపరచకుండా మాట్లాడతారు. అలాంటిది ఈరోజు ఆయన పేరు కూడా ఉందని చూస్తుంటే అరే ఇంతగా దిగజారిపోయి బ్రతకాల? అసలు అలాంటి పనులు చేయవలసినంత అవసరం ఏముంది? చూడండి. ఇక సామాన్య మానవుల పరిస్థితి ఏంటి అంటే అసలు ఇంత నీచంగా దిగజారిపోయి ఫోన్లో ట్యాపింగ్ చేసి వసూలు దందాలు చేశారంటే ఏంటి? అసలు ఎటుపోతుంది సమాజం? నీవు జనాల్లో ప్రేమను పంచు, ప్రజల్లోకి వచ్చి తిరుగు, జనవాళ్ళ చేత ఓట్లు వేయించుకో, ప్రజలే నీకు ఓట్లు వేస్తారు, తప్పులేదు. కానీ మీరు నాయకులు అందరి నెంబర్లు ఫోన్లు ట్యాప్ చేశారు, కానీ ప్రజలు ఏం చేశారు? కాంగ్రెస్కు ఓట్లేసి మీ పదవులు దించారు. అసలు ఇది ఎంత చట్ట వ్యతిరేక పని చేశారంటే వీళ్ళు, నాకు తెలిసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గారు చాలా సీరియస్గా తీసుకుంటే ఈ కేసు వీళ్ళు లైఫ్లో బయటికి రాలేదు. అలాగే చంద్రబాబు గారు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ కేసు. ఈరోజు జరిగింది, ఇలాంటి రేపు ఇంకొకళ్ళు వచ్చి చేస్తారు. అసలు ఎంత బాధాకరం అండి ఈ విషయం. ఫ్యామిలీస్ కూడా మాట్లాడుకునే మీరు ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటే మీరు నాకు తెలిసి తీవ్రవాదుల కన్నా చాలా ఎక్కువ నేరం చేశారు. మీరు బీజేపీ వాళ్ళే చేశారు, కాంగ్రెస్ వాళ్ళే చేశారు. అసలు ఎటు వెళ్తుంది దేశం? అర్థమవుతుందా? మీరు ఏం పనులు చేస్తున్నారు ఏంటి? మీకన్నా అంటే మీ పదవులు దక్కించుకోవడానికి యువతల వాళ్ళని ఇట్లా చేస్తారా మీరు? అంటే పదవి కోసం ఏమైనా చేస్తారా? మీకు పదవులు ఉంటే చాలు, మిగతా వాళ్ళు ఎట్లయినా చచ్చిపోని. ఇది రాజకీయం కాదండి, ఇది చాలా తప్పు. ఇది పద్ధతిగా ఉండి ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లో గెలిచి ప్రజలకు ఏం కావాలో అవి నెరవేర్చి మీరు గెలవండి, తప్పులేదు. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని ఫోన్ ట్యాపులు చేసి బెదిరించేసి వాళ్ళకి తుపాకులు పెట్టి అసలు ఏంటిది? ఎక్కడ నేర్చుకున్నారు అసలు ఈ పద్ధతులన్నీ? అంటే మేమేం చేసినా ఎవడు అడిగేవాళ్ళు లేడు, చెల్లుబాటు అవుతుంది అన్న ధీమాలో మా దగ్గర డబ్బు ఉంది, కోర్టు కేసులైనా సరే మేము డబ్బులు కట్టుకొని బెయిల్ మీద రావచ్చు. అదే మెయిన్ ధీమా అదొకటి ఉంది ప్రజల్లో. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి జగన్ గారు ఒకళ్ళు బయట ఉన్నారు కదా బెయిల్ మీద, ఆయన్ని చూసి వీళ్ళకి కూడా సోకినట్టు ఉంది. వీళ్ళందరినీ తీసుకెళ్ళి లోపల పడేసి అసలు వీళ్ళకి యావజ్జీవ శిక్ష పడేసి ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీ ఎవడో చేయకుండా జీవితం గవర్నమెంట్ చేయాలి అని మాలాంటి ప్రజలు కానీ కార్యకర్తలు కానీ మేమందరం కోరుకునేది ఈ కేసు చాలా త్వరగా పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం.